అభి 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 నేను రాహుల్ని. అరవకు, ఎవరైనా చూస్తారు. మీరేంటి ఇక్కడేంటి? అసలు ఏం చేస్తున్నారు? అంటే అది అభి, నువ్వు చలికి వణుకుతూ సోఫాలోనే పడుకున్నావు కదా, అందుకే నీకు బెడ్షీట్ కప్పుదామని వచ్చాను. కానీ నిద్రలో నువ్వు నా చెయ్యి పట్టుకొని వదలటం లేదు, అందుకే విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈలోపు నువ్వే లేచావు. పోనీలేండి, మనుషుల మీద కాస్తైనా జాలి కలుగుతోంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్. దుప్పటి తీసుకొచ్చి కప్పాలనిపించింది, కానీ కనీసం రూమ్లోకి వచ్చి పడుకోమని మాత్రం ఈయనకి అనాలని అనిపించడం లేదా? తన రూమ్కి వెళ్లేలోపు రూమ్లోకి వచ్చి పడుకోమని అడుగుతారా? ఆయన నన్ను ఆ మాట అడిగితే ఖచ్చితంగా ఆయన నేను గెలుచుకోగలుగుతాను. ఆయనకి నా ప్రేమ అర్థమయ్యేలా నేను ఆయన్ని మార్చుకోగలుగుతాను. రాహుల్ బాబు, ప్లీజ్ నన్ను రూమ్లోకి వచ్చి పడుకోమని అడగండి. అభి, చలితో బయట పడుకోవడం ఎందుకు? రూమ్లోకి వచ్చి పడుకో. నిజంగా రమ్మంటున్నారా? నిజంగానే చెప్తున్నాను అభి, లోపలికి వచ్చి పడుకో. రాహుల్లో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా అభి ఏం చేసిందని తనలో ఇంత మార్పు? కేతనా, ఏదో మాట్లాడాలని ఈ టైంలో ఫోన్ చేసావు, సంగతేంటి? అవతల కొంపలు మునిగిపోతూ ఉంటే మీ అందరికీ ఎలా నిద్రపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి కొంప మునిగిపోతుంది? అవునులే, ఏదెలా ఉన్నా మీరందరూ బానే ఉంటారు. మధ్యలో పోయేది నేనే కదా. బా, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు కేతనా. అసలేమైంది? అభి ఏదో మాయ చేసింది. ఆ మాయలో రాహుల్ పడిపోవడం జరిగింది. అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మన అంచనాలకి భిన్నంగా హఠాత్తుగా రాహుల్ ఇప్పుడు అభికి క్లోజ్ అయిపోయాడు. తనతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును, నా కళ్ళతో నేను చూశాను. 7 రోజులే కదా, ఏమీ చేయలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోక తప్పదు అనుకున్నాను. కానీ అభి అనుకున్న మాట నెరవేర్చుకోబోతుంది. తన పంతాన్ని తను గెలిపించుకోబోతుంది. లేదు, నేను నమ్మలేకపోతున్నాను. రాహుల్ ఉన్న పరిస్థితుల్లో అభిని అభిమానించే అవకాశమే లేదు. నేనే చెప్తున్నాను కదా, ఆ అభి ఏదో చేసింది, అందుకే రాహుల్లో ఇంత మార్పు వచ్చింది. మనం గనుక తొందరపడకపోతే రాహుల్ ఇక నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఆ అభికి శాశ్వతంగా దగ్గరైపోతాడు. అర్థమైంది కేతన, నువ్వు చెప్పినట్టు మనం చాలా ఆలస్యం చేస్తున్నాం. అవును, రేపు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అందుకే ఏదో ఒక ముందడుగు వేయాలి. ఏదో ఒక ప్రణాళిక వేసి అభిని ఇంట్లో నుంచి తరిమేయాలి. సరే అయితే, అభిని ఇంట్లో నుంచి తరిమేయటానికి రేపే ఒక అద్భుతమైన ప్లాన్ చేస్తాను. ఏంటో ఆ రాహుల్కి నన్ను కట్టబెడతామని తీసుకొచ్చి ఆఖరికి వీళ్ళంతా కలిసి ఆ అబ్బాయికి కట్టబెట్టేలా ఉన్నారు. ఐరేంద్ర ఏం చేస్తుందో ఏంటో.